రావణుని మరణం తర్వాత లంకకు రాజుగా ఎవరిని నియమించబడ్డారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విభీషణుడు. రాముడు రావణునిపై యుద్ధం చేసిన ప్రదేశం ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లంక. సంజీవని కోసం హనుమంతుడు ఏ పర్వతాన్ని తీసుకువచ్చాడని ప్రసిద్ధి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈ సంజీవని పర్వతం. లక్ష్మణుడికి సంజీవని ఔషధం తీసుకొచ్చిన వాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హనుమంతుడు. రావణుని వద్ద నుండి సీతను తిరిగి తీసుకువచ్చిన వాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శ్రీరాముడు. హనుమంతుని తోకకు నిప్పు ఎవరు పెట్టించమన్నారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రావణాసురుడు. హనుమంతుడు లంకలో ఏ వనాన్ని ధ్వంసం చేశాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అశోకవనం. రావణుని సంహరించిన వాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శ్రీరాముడు. హనుమంతుడు సీతాదేవికి రాముని గుర్తుగా ఏమి ఇచ్చాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శ్రీరాముడి ఉంగరం. రామసేతు నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన వానరులు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నలుడు నీలుడు. లంకకు వెళ్ళడానికి వానరసేన నిర్మించిన వంతెన పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రామసేతు. రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాల్మీకి మహర్షి. వాలిని ఎవరు సంహరించారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శ్రీరాముడు. సుగ్రీవుని సోదరుడు పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాలి. శ్రీరాముడికి సుగ్రీవుడితో పరిచయం చేసిన వాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హనుమంతుడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్ అని పిలువబడిన వాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మేఘనాథుడు. రావణుని మరో ప్రసిద్ధి సోదరుడు పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కుంభకర్ణుడు. రావణుని సోదరుడు రాముని పక్షాన చేరిన వారు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విభీషణుడు. రావణుని తల్లి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కైకసి. రావణుని తండ్రి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విశ్రవ మహర్షి. సీతాదేవిని లంకలో ఎక్కడ ఉంచారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అశోకవనంలో. హనుమంతుని తండ్రిగా ఎవరిని పేర్కొంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాయుదేవుడు. హనుమంతుని తల్లి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అంజనాదేవి.
శ్రీరామునికి అత్యంత భక్తుడైన వానరుడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హనుమంతుడు. రామాయణంలో ప్రధానంగా ఎన్ని ఖండాలు ఉన్నాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 7 కాండాలు. భరతుడు రాముని స్థానంలో సింహాసనంపై ఏమి ఉంచాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాముని పాదుకాలు. రాముని వనవాస సమయంలో అయోధ్యను ఎవరు పాలించారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భరతుడు. కైకేయికి వరాలు ఇచ్చిన వారు పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దశరథుడు. శ్రీరాముని వనవాసానికి కారణమైన రాణి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కైకేయి. శ్రీరామునికి ఎన్ని సంవత్సరాలు వనవాసం విధించబడింది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 14 సంవత్సరాలు. శ్రీరామునితో వనవాసానికి ఎవరు వెళ్లారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సీతా లక్ష్మణుడు. శ్రీరాముడు విరిసిన ధనస్సు పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శివధనస్సు. సీతాదేవిని ఎవరు పెంచారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జనక మహారాజు. శ్రీరాముని జన్మస్థలం ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అయోధ్య. సీతాదేవి తండ్రి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జనక మహారాజు. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సూర్యవంశం. శ్రీరాముని ముగ్గురు సోదరుల పేర్లు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. శ్రీరాముని భార్య పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సీతాదేవి. శ్రీరాముని తల్లి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కౌసల్యాదేవి. శ్రీరాముని తండ్రి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దశరథ మహారాజు. లక్ష్మణుడి భార్య పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఊర్మిళ. శ్రీరాముని కుమారుల పేర్లు ఏమిటి? దీనికి గనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. అలానే మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.